హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు. దానికి రీజన్ పని బాబు, పని. ఏం చేస్తాం, నా డ్యూటీ అలాంటిది. రోజు పొద్దున్నే 4కి 5కి నిద్ర లేవాల్సి వస్తుంది. అలాగే ఇంటికి వచ్చేసరికి నైట్ 10, 11, 12 ఇలా అవుతుంది. కాబట్టి నాకు వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు. ఇదంతా పక్కన పెడితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో మీరు థంబ్నెయిల్ చూసి తెలుసుకునే ఉంటారు. ఎస్, నేను రైటర్ని అని చెప్పాను కదా. లిరిక్స్ కానీ, స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ నేను చాలా బాగా రాయగలుగుతాను. ఇది నా కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి నాకు ఒక మూవీ ఛాన్స్ అయితే వచ్చింది. ఒక ప్రయత్నంగా చేసిన ఫిలిం అయినా కూడా చాలా మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ఆ ఫిలిం థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత, అంటే కేవలం విజయవాడలోనే రిలీజ్ అయింది. తర్వాత యూట్యూబ్లో మొన్న జనవరి 10కి యూట్యూబ్లో రిలీజ్ చేశారు. దాంట్లో నేను 2 సాంగ్స్ రాయడం జరిగింది. యాక్చువల్లీ ఇవి బిట్ సాంగ్స్. బిట్ సాంగ్స్ అంటే సాంగ్స్ లెంత్ 2 minutes లోపే ఉంటుంది. వాటిని బిట్ సాంగ్స్ అంటారు. యాక్చువల్లీ మూవీ లెంత్ కూడా తక్కువ కాబట్టి నేను బిట్ సాంగ్స్ మాత్రమే రాయడం జరిగింది. యాక్చువల్లీ ఫుల్ సాంగ్స్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు. నాకు అంతకు ముందు నుంచే వాళ్ళతో పరిచయం ఉంది. అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో అంటే విజయవాడలో తెలియని వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. సో దాన్ని ప్రారంభించిన విఠల్ ఆయాచిత్తుల గారు నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించి నాకు సాంగ్స్ రాయడానికి అవకాశం ఇచ్చారు. వారే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు. సిద్ధు వర్మ అనే ఒక గ్రేట్ థాట్, గ్రేట్ విజన్ ఉన్న ఒక గుడ్ పర్సన్ సిద్ధు బ్రో ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అతనే రాసుకొని డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి ఇవాళకి 9 days అవుతుంది. ఈ 9 days లో 22K వ్యూస్ వచ్చాయి ఆ మూవీకి. చాలా మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. సో మీరు కూడా ఆ మూవీని చూడండి. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా. మూవీ నేమ్ వచ్చేసి ఓ దేవదా, క్యాప్షన్ కాదల్ ఆఫ్ 90 ml. ఇదొక లవ్ ఫెయిల్యూర్ అండ్ లవ్ సక్సెస్ స్టోరీ. అంటే దీంట్లో లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది, లవ్ సక్సెస్ కూడా ఉంటుంది. అదెలా అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో అనే ఛానల్లో మూవీ అయితే అవైలబుల్ గా ఉంది. దీంట్లో నేను రాసిన సాంగ్స్ ఏంటంటే, ఈ సీన్ లో ఓ చిలి నా చిలి అని వస్తుంది. ఆ సాంగ్ వినండి. అలాగే క్లైమాక్స్ లో ఫీమేల్ వర్షన్ నీ చూస్తున్నది నిజమేనా అని ఒక సాంగ్ వస్తుంది. ఈ 2 సాంగ్స్ నేనే రాశాను. యాక్చువల్లీ నాకు ట్యూన్ ఏమి ఇవ్వలేదు. నేను ట్యూన్ ఉన్నా లేకపోయినా కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు, అంటే పాటలో జరిగే సన్నివేశానికి తగ్గట్టు నేను సాంగ్ ని రాయగలను. నేను రాసిన వర్షన్ ని కొంచెం చేంజ్ చేసి, అంటే ఫస్ట్ వాళ్ళు అడిగింది ఫాస్ట్ బీట్ సాంగ్, ఆ ఫాస్ట్ బీట్ సాంగ్ కి తగ్గట్టుగా నేను లిరిక్స్ రాయడం జరిగింది. తర్వాత ఇది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కదా, ఫాస్ట్ బీట్ బాగుండదేమో అనిపించి దాన్ని మెలోడీ టైప్ లో చేశారనమాట. సో ట్యూన్ మెలోడీ టైప్ లో ఉంది, సాంగ్ కూడా దానికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కాబట్టి ఈ 2 సాంగ్స్ మూవీలో చాలా బాగా వచ్చాయి. ఫీమేల్ వర్షన్ లో ఒక లైన్ లో సింగర్ కి అర్థం కాలేదో ఏమో తెలియదు, కానీ ఒక్క లైన్ లో మాత్రం డిసప్పాయింటింగ్ గా ఉంది. ఎందుకంటే ఆ లైన్ తను సరిగా పాడలేకపోయింది. అంతకు మించి ఓవరాల్ గా సినిమా అయితే చాలా 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 బాగుంది. ముఖ్యంగా లవర్స్ కి, యూత్ కి చాలా మంచి వినోదాన్ని ఇస్తుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొత్తగా షార్ట్ ఫిలిం కానీ లేదా మూవీ కానీ, చిన్న బడ్జెట్ లో మూవీ చేస్తున్న వాళ్ళు కానీ నాతో లిరిక్స్ కానీ డైలాగ్స్ కానీ రాయించుకోవాలి అనుకుంటే 7993913318 నంబర్తో నన్ను డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నచ్చితేనే, నేను రాసిన సాంగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ప్రాజెక్ట్ కి లిరిక్స్ అయినా, డైలాగ్స్ అయినా, లేదా స్క్రీన్ ప్లే అయినా, స్టోరీ అయినా, ఏదైనా, ఏ విషయంలో అయినా నేను హెల్ప్ చేయగలుగుతాను. సో నచ్చిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేనైతే మూవీని 2-3 సార్లు చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. యూట్యూబ్ సెర్చ్ బార్ లో ఓ దేవదా మూవీ అని టైప్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ రాకపోతే అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీకు ఛానల్ అయితే కనిపిస్తుంది, ఛానల్ లోగో కూడా కనిపిస్తుంది.
అభి ఎంటర్టైన్మెంట్ స్టూడియో అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆ ఛానల్ లోపల మీకు రీసెంట్ అప్లోడ్స్ లో మీకు ఫుల్ మూవీ అయితే కనిపిస్తుంది. 9 days లో 22K వ్యూస్ అంటే మామూలు విషయం కాదు. ఎక్కడ కూడా ఒక చిన్న బోర్ కొట్టించే సీన్ కూడా లేదు, అంత బాగుంది. కాకపోతే అందరూ కొత్త వాళ్ళే అవ్వడంతో హీరో పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే ఇంకో హీరోయిన్, కొంతమంది యాక్టర్లు కొద్దిగా యాక్టింగ్ లో అటు ఇటు ఉన్నా కూడా ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, ఎక్కడా బోర్ కొట్టదు. సో ఖచ్చితంగా మీరందరూ ఈ మూవీని చూసి ఆదరిస్తారని, మాలాంటి చిన్న చిన్న కళాకారులని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.